మగువ ఛానల్కు స్వాగతం. చుట్టూ ఎందరో అందాల సినీ తారలు, తలుక్కున మెరుస్తున్న మేటి మోడళ్లు, దేశీయ విదేశీయ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు, ఇలా చుట్టూ ఎంతో రంగురంగుల ఫ్యాషన్ ప్రపంచం. అది అంతర్జాతీయ ఫ్యాషన్ వేదిక. మరి వీరందరి మధ్య ఓ సామాన్యురాలు తన ప్రతిభకు పదును పెట్టి చక్కని పోటీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. సెహబాష్ అని మెప్పించుకుంది. అంతర్జాతీయ ఫ్యాషన్ వేదిక కేన్స్ రెడ్ కార్పెట్పై 1000 మీటర్ల ఒకే రకమైన పింక్ క్లాత్తో తానే స్వయంగా రూపొందించుకున్న డిజైన్తో చక్కని గౌన్లో అందంగా హుందాగా నడిచింది. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా నాన్సీ హూ ఈజ్ షీ అంటూ ఆమె కోసం నెట్టింట తెగ వెదికేస్తోంది. ఆమె మాత్రం కేన్స్ వేదికపై భారత వస్త్రధారణ ప్రాధాన్యతను, విశిష్టతను చాటి చెబుతూ చక్కని మోడళ్లలో, చక్కని చీరలలో అందంగా ఫోటోలకు ఫోజులిస్తోంది. మరి నాన్సీ సీలంపూర్ బజార్ నుంచి కేన్స్ వేదిక వరకు జరిపిన ప్రస్థానం గురించి అడిగితే, నాకింకా ఇదంతా కలలానే ఉంది, నేను నమ్మలేకపోతున్నా. కానీ ఈ కేన్స్ ప్రయాణం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇప్పుడు నాలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. నేను సాధించవలసింది, ప్రయాణించవలసింది చాలా ఉంది. దానికిప్పుడు నేను సిద్ధంగా ఉన్నానని ఎంతో ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ సమాధానమిచ్చింది. మరి ఈ సామాన్యురాలి అసామాన్య ప్రతిభ ఏమిటో, ఆమె ప్రముఖ ఫ్యాషన్ మోడల్గా ఎలా తన్ను తాను తీర్చిదిద్దుకుందో తెలుసుకుందాం. మరి ఓ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆతృతగా ఫోన్ చెక్ చేసుకుంటోంది నాన్సీ. ఒక్క ఫాలోవర్ అయినా పెరిగారేమో చూద్దామని ఆమె ఆశ. సంఖ్య పెరగలేదు, కానీ తిడుతూ ఎన్నో కామెంట్లు. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, అచ్చం అస్థిపంజరంలో ఉన్నావంటూ ఎన్నో కామెంట్లు. మొదట్లో ఎలాగోలా సర్ది చెప్పుకున్నా రోజు రోజుకి విమర్శలు పెరగడంతో ఇక ఈ పని ఆపేద్దామని నిర్ణయించుకుంది. తన ఆసక్తిని నిరూపించుకోవాలనుకున్న ఆమెకు నిరాశ ఎదురయ్యింది. అయినా సరే అవమానాలను లెక్క చేయక కొండంత ధైర్యంతో ఆ బక్కపలుచని అమ్మాయి ఫ్యాషన్ ప్రపంచానికి రారాని అయ్యింది. ఇప్పుడు కేన్స్ వరకు వెళ్ళింది. ఉత్తరప్రదేశ్లోని బర్నావా నాన్సీది. ఊళ్ళో బతకడం కష్టమై వాళ్ళ కుటుంబం ఢిల్లీకి చేరింది. తల్లి ఫ్యాక్టరీలో పనిచేస్తే తండ్రి టీవీ మెకానిక్. సివిల్స్కి సన్నద్ధమవుతున్న సమయంలో అకస్మాత్తుగా లాక్డౌన్ వచ్చింది. తినడానికే కష్టమైపోయింది. శిక్షణ కోసం దాచుకున్న డబ్బుతో ఆమె ధైర్యం చేసి ఓ కెమెరా కొనింది. నిజానికి ఆమెకది చాలా పెద్ద అడుగే. విఫలమైతే అమ్మ కష్టమంతా వృధా చేసినట్లే. అయినా ప్రయత్నిద్దామని దృఢ సంకల్పంతో మొదలు పెడితే తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొంది. బంధువులే కాదు, తండ్రి కూడా అమ్మాయివి, ఇవన్నీ చేసి మా పరువు తీయొద్దంటూ వెనకడుగు వేశారు. అయినా తన ప్రయత్నం ఆమె ఆపలేదు. మార్కెట్లన్నీ తిరిగి తక్కువ ఖర్చుతో వస్త్రం కొని దుస్తులు కుట్టి ఆ వీడియోలను పోస్ట్ చేసేది. ఆలియా భట్, జాన్వీ కపూర్ వంటి సెలబ్రిటీల డిజైనర్ వేర్ని తక్కువ ఖర్చులో చేసి చూపించి తానే మోడల్గా ఆ వస్త్రాలను ధరించి ఫోజులిచ్చేది. వదిలైన చినిగిన దుస్తులే కాదు, పాత వాటిని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చో ఎన్నో వీడియోలు చేసేది. ఆ వీడియోలు కాస్త నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అలా నెమ్మదిగా అనుసరించేవారు పెరిగారు. డిస్ట్రప్టర్ ఆఫ్ ది ఇయర్, ఫేవరెట్ ఫ్యాషన్ హెరిటేజ్ ఐకాన్ వంటి అవార్డులు ఆమెను వరించాయి. అయితే యూట్యూబ్, ఇన్స్టాల్లో లక్షల కొద్దీ ఫాలోయర్లు పెరిగినా కేన్స్ వేదికపై తనకు ఆహ్వానం వచ్చేసరికి మొదట ఆమెకు భయమే వేసిందట. కేన్స్ అంటే మాటలా, పెద్ద పెద్ద తారలు వస్తారు, వాళ్లతో పోటాపోటీగా నిలవడమంటే తన వల్ల అయ్యే పనేనా?
అయినా నేను ఏం వేసుకోవాలి అనే సందేహం ఆమెను చుట్టుముట్టింది. అప్పటి వరకు తను చేసినవన్నీ అనుకరణలే. అలాగని వేరే వాళ్ళ సాయం తీసుకునేంత స్తోమత లేదు. చివరికి తనే డిజైనింగ్ మొదలుపెట్టింది. క్లాత్ బజార్కి వెళ్ళి 1000 మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేసింది. తొలి గౌన్ చేయడానికి ఏకంగా తనకి 30 రోజులు పట్టిందట. దాని బరువు 20 కేజీలు. తరువాతి డిజైన్ను భారతీయత ఉట్టిపడేలా ఒక చక్కని మోడర్న్ సారీగా తీర్చిదిద్దింది. ఆ తరువాత సస్టైనబుల్ ఫ్యాన్ సూట్ను తయారు చేసింది. ఇలా ప్రతిదీ చూపర్లను కట్టిపడేసింది. దీంతో అందరి ప్రశంసలు అందుకుంది. తొలిసారి రెడ్ కార్పెట్ మీద నడక అంటే భయం, ఇంగ్లీషు రాదన్న బెరుకు ఆమెలో ఏమాత్రం కనపడలేదు. ఎంతో అందంగా హుందాగా తన డిజైన్లను ప్రదర్శించింది. అడిగిన ప్రశ్నలకు హిందీలోనే సమాధానం ఇచ్చింది. ఆమె ప్రతిభకే కాదు, ధైర్యానికి ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆమె డిజైన్లను మెచ్చుకోవడమే కాదు, తనకు ఒక డిజైన్ను చేసిమ్మని అడిగింది. ఇక ప్రముఖ డిజైనర్ ముసాభా గుప్తా, రణ్వీర్ సింగ్ వంటి ఎందరో ప్రముఖులు ఆమె సాయాన్ని కోరుతూ ట్వీట్లు చేశారు. అందుకే ఈమె ఎవరా అని వెతుకుతున్నవారు పెరిగారు. అన్నట్టు ఆమె సోషల్ మీడియాకు అభిమానులు, ఫాలోవర్లు చాలామందే పెరిగారిప్పుడు. ఇన్స్టాలో 21 లక్షలు, యూట్యూబ్లో దాదాపు 15 లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు. ఇప్పటికీ ఇదంతా నాకు కలలాగే ఉంది. మా తమ్ముడు, అమ్మ అండగా లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు. ఒకప్పుడు అస్థిపంజరం అన్నవారే ఇప్పుడు నువ్వు దేశానికి గర్వకారణం అంటున్నారు. ఇక నుంచి నేను సొంత డిజైన్లతో సంస్థను ఏర్పాటు చేస్తాను. ఇది నా ముందున్న లక్ష్యం అంటోంది నాన్సీ త్యాగి. ఈరోజు మనం తన ప్రతిభకు పదును పెట్టి చక్కని ప్రతిభతో అందాల తారగా ఎదుగుతున్న నాన్సీ త్యాగి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.